బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ప్రజలు చీకొట్టినా బుద్ధి రాలేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. అబద్ధాల పునాదుల మీద బీఆర్ఎస్ నడుస్తోందని, పార్టీలోనే తెలంగాణ తొలగించిన వాళ్లకు ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్, నువ్వు నిజాయితీ పరుడైతే ధరణిని అడ్డుపెట్టుకుని భూములు ఎందుకు కాజేశారని ఆరోపించారు. నీ పార్టీ పోటీ చేసేది 3వ ప్లేస్. ఎందుకంటే నెక్స్ట్ ఇంకో పార్టీ లేదు కదా, థర్డ్ నీదే ఉంది కాబట్టి 3వ ప్లేస్ నీది. కరీంనగర్ కూడా నీది 3వ ప్లేస్. నువ్వు రాసి పెట్టుకోవాలి. గెలవడం అని చెప్పి మీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, టైం వేస్ట్ అని మీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మీరు మీటింగ్ పెడితే కార్యకర్తలు వేస్తారు, కార్యకర్తలు కూడా రామంటున్నారు. ఎందుకంటే బీజేపీ గెలిస్తేనే మాకు నిధులు వస్తాయి. మా సర్పంచ్ల మొత్తం మా బీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద గెలిచిన సర్పంచ్ అందరూ అవుట్ అయిపోయినాం. మేము ఇలా ప్రజలు తిడుతున్నాం, మమ్మల్ని మేము అప్పుల పాలైనాం. కాబట్టి ఇక్కడ బీజేపీ గెలిస్తేనే మాకు నిధులు వస్తాయి, మేము కనీసం తలెత్తుకొని తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళా సర్పంచ్ అయినా అనుకుంటున్నాం. సర్పంచ్ల అయినా కూడా బీఆర్ఎస్ కొట్టేస్తే ఏం లాభం, కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే అధికారం రాదాడా? ఇక్కడ బీజేపీ ఎంపీ గెలవాలి, ఢిల్లీలో మోడీ మాత్రమే ఉండాలని చెప్పి మీ పార్టీ సర్పంచులు, తాజా మాజీ సర్పంచ్లు గాని, సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థులు గాని, ఆలోచన ఉన్నోళ్ళు గాని, వార్డు మెంబర్ నుంచి జెడ్పీ స్థాయి వరకు ఉన్నటువంటి అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఉపాధి హామీ అట మన్మోహన్ సింగ్ అన్నది. మరి ఉపాధి హామీ పైసలు నేను మరి కేంద్రం పైసలు ఇచ్చింది, నేను పాదయాత్ర చేస్తున్నా చాలా ప్రాంతాల్లో. మరి కేంద్రం పైసలు ఇస్తున్న మీరు ఒప్పుకున్నారు కదా, మరి కేంద్రం ఇచ్చే పైసలను వెంటనే ఇవ్వడానికి ఉన్న అభ్యంతరం ఏంది? కేంద్రం ఉపాధి హామీ పనికి ఎన్ని పైసలు ఇస్తుంది, మీరు ఎంతమంది ప్రజలకు ఏమి ఇస్తున్నారు? వీడియో చూపట్టన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.